హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, 1 లైక్ ఆల్సో, వీలైతే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు లోడింగ్ వచ్చేసి ఉంగుటూరు నియోజకవర్గం. ఈరోజు వచ్చేసి దాదాపుగా 10 వ్యాన్లు లోడింగ్ ఉంది. ఈరోజు మన వ్యాన్ వచ్చేసి లాస్ట్ వ్యాన్. ప్రస్తుతానికి మీరు చూసుకున్నట్లయితే ఎంటీ వ్యాన్, వాటర్ ఫిల్లింగ్ తర్వాత చేస్తాం. వాటర్ రావటానికి లోపల వలలు వారక రావటానికి 2 గంటల సమయం పడుతుంది. ఈరోజు వచ్చేసి మనకి 50 మంది వర్కర్స్ ఈ వలలు లాగుతున్నారు. ఈరోజు మనకు వచ్చేసి లోడింగ్ వచ్చేసి కట్ల, శీలవతి చేపలు లోడ్ అవుతున్నాయి. దాదాపుగా 700 కేజీలు మన బండిలో లోడ్ చేస్తారు. వీటిల్ని 0 పాయింట్ అంటారు. వర్కర్స్కి వచ్చేసి కూలి వచ్చేసి మగవాళ్ళకి 700, ఆడవాళ్ళకి 600 రూపాయలు పడుతుంది. మనం చూసుకున్న చెరువు వచ్చేసి నియర్లీ 10 ఫీట్స్ అంటే 10 అడుగులు లోతుంది. అందుకని కూలీలు కర్రల మీద నిలబడి ఉన్నారు. ఇంకొంతసేపట్లో లోడింగ్ స్టార్ట్ అవుతుంది. లోడింగ్ పాయింట్ వద్ద మనకి పెట్టుకోవడానికి ప్లేస్ లేక అక్కడక్కడ పెట్టుకుని వెయిట్ చేయాలి మేము. ఈ గ్యాప్లో అందరం కలిసి హోండా ఇంజిన్ ఫిట్ చేయాలి. ఈ గ్యాప్లోనే మేము అందరం ఫుడ్ కూడా, భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ భోజనాలు అని చేసేయాలి. ఒకసారి లోడింగ్ స్టార్ట్ అయ్యాక మన భోజనం చేసే గ్యాప్ కూడా ఉండదు. ఈ లోపల మేము భోజనాలు చేయాలి. ఇదే మనం వెళ్ళబోయే లోడింగ్ రోడ్. వాటర్ పట్టుకోవడానికి ఇంజిన్ వద్దకు వెళ్తున్నాం. మనం ఫుల్ చేసుకుంటాక వాటర్ దగ్గరగా 3000 లీటర్లు మనం ఫుల్ చేసుకోవాలి. 700 కేజీలు వెయిట్ ఉన్న చేపలకి 3000 లీటర్లు వాటర్ పట్టుకోవాలి. హోండా ఇంజిన్తో మనం పట్టుకోవాలి. మన బండి వెయిట్ వచ్చేసి 2200 ఎంటీ బండి. నెక్స్ట్ మన బండి లోడింగ్కి రెడీగా ఉంది. ఎదురుగా వచ్చేది లోడ్ అయిన బండి. ఇంకా మన ముందర 8 బళ్ళు ఉన్నాయి లోడింగ్కి. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు ప్రజెంట్. ఈరోజు అయితే కాటా లేదు. డైరెక్ట్గా ఫిష్ కౌంట్ చేసి డైరెక్ట్గా బ్యాగ్లో ప్యాకింగ్ చేసి ట్రక్లోకి ఇస్తారు. దగ్గరగా ఒక బ్యాగ్కి వచ్చి 50 చేపలు అంటే 50 పీసులు వస్తాయి. వీటిని 0 పాయింట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మన బండి లోడింగు. మనమైతే ఇప్పుడు ఆక్సిజన్ సప్లై అయితే ఇచ్చేసాము. ట్రక్లో వచ్చేసి 8 స్టోన్లు ఉంటాయి. 8 స్టోన్ల ద్వారా ఆక్సిజన్ సప్లై చేస్తాం. మీరు చూసుకున్నట్లయితే కనిపించేది అక్కడ నెట్. గోతులు గొప్పులు వచ్చినా కానీ, ఫిష్ బయట పడకుండా ఉంటా కానీ ఆ నెట్ వాడతాం. ఎంత పెద్ద గొయ్యి వచ్చినా కానీ చేపలకి ఏమి ఇబ్బంది కలగదు. పడితే ఒకవేళ వాటర్ వరకే పడతాయి. మనం లోడ్ బండితో స్టార్ట్ అయిపోయాం. చేపల ఫిల్లింగ్ అయిపోయిన లోడ్ బండితో మనం జర్నీ స్టార్ట్ చేసాం. దగ్గరగా ఎప్పుడు చూసుకున్నా కానీ మనం 5 కిలోమీటర్లకు ఒకసారి ఆక్సిజన్ సప్లై అనేది చెక్ చేసుకోవాలి. మేము వెళ్ళే స్పీడ్ వచ్చేసి నియర్లీ 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తాము. మనం వెళ్ళే మార్గంలో వర్షం పడటం అయితే జరిగింది. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. వర్షాలు పడటం వల్ల ఒక్కొక్కసారి మాకు చెరువుల దగ్గర పాయింట్ మిస్ అవుతుంది. వర్షాల కారణంగా మనకి రోడ్డు అక్కడక్కడే ఎక్కువగానే డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు తాటను చూడండి, కాలువలో పెట్టి వాష్ చేస్తున్నారు. మనం కూడా అప్పుడప్పుడు ఈ కాలువలోనే ఫ్రీ వాటర్ వాష్ మాట. ప్రస్తుతానికి మనమైతే లోడ్ బండి మీద ఉన్నాం. అన్లోడ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ వాష్ చేసుకుని వెళ్తాం, ఫ్రీ వాటర్ వాష్. మనం ఇంకా 5 కిలోమీటర్లు అన్లోడ్ పాయింట్ వచ్చేసి మనకి స్పాట్ అన్లోడ్ కాదు. అక్కడ కూలీలు జారేస్తారు. కూలీలు వచ్చి అక్కడ 10 మెంబర్స్ ఉంటారు. సంచుల ద్వారా చేపలను తీసుకెళ్ళి చెరువులో వేస్తారు.
ఫ్రెండ్స్, మన బండి వచ్చేసి అన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. రేపు పని వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మనకు వర్క్ ఉంటుంది. మీరు చూసుకున్న కాలువ అయితే దగ్గరగా 10 అడుగుల లోతు ఉంటుంది. నేను ప్రస్తుతానికైతే తాటిపట్టు మీద ఉన్నాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. రేపు మళ్ళీ కలుద్దాం.